మీరు బాబు గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ గురించి ఇంత చెప్తున్నారు. మరి ఇదే డెవలప్మెంట్ మీరు 2015లో చేయలేకపోయారా? పార్టీ ఎందుకు అప్పుడు ఓడిపోయిందంటారు? నేను అదే చెప్తున్నానండి, మీరు ఒక్కసారి నెంబర్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఏంటంటే మనం మెజర్మెంట్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను డెవలప్ అయ్యాను, నేను బిజినెస్ చేశాను అనుకోండి, సపోజ్ నేను డెవలప్ అయ్యాను అనడానికి దానికి కారణం ఏంటి? నా టర్న్ ఓవరు, లేకపోతే నేను ఐటీ ఏదైతే చూపెడతానో దానిలో వచ్చిన నెంబర్స్ బట్టి నా డెవలప్మెంట్ ఏంటో అర్థం అవుతుంది. ఆ టైంలో ఉన్న పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఏంటి, బాబు గారు వచ్చినప్పుడు ఏం జరిగింది, ఆ నెంబర్స్ మనం తీసుకోవాలండి. నేను ఇందాక చెప్పాను, గాజువాక అనే ఏరియా వైజాగ్లో ఉంది. అక్కడ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చాలా ఎక్కువ ఉండేది స్టేట్ మొత్తంతో చేసుకుంటే యావరేజ్గా. ఆ టైంలో జిఎస్డిపి కూడా హైయెస్ట్లో ఉండేది. ఎందుకంటే హీ యూస్ టు క్రియేట్ దట్ డెవలప్మెంట్ బజ్ గోన్ హ్యాపెన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే వచ్చారు. ఎప్పుడైతే ఆ 5 years మీరు అబ్జర్వ్ చేస్తే వెల్ఫేర్ నడిచింది, జీతాలు టైం పడ్డాయి, టైంకి వీళ్ళందరూ ఎవరు టీచర్స్ కానీ లేకపోతే ఉద్యోగస్తులు కానీ అందరూ హైదరాబాద్ నుంచి వర్క్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇమీడియట్గా మీరు అక్కడికి వచ్చేసేయండి అని కాన్ఫిడెంట్గా చెప్పి మొత్తం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అక్కడ మొదలుపెట్టి వాళ్ళకి క్వార్టర్స్ని ఇచ్చి వాళ్ళకి పిఎఫ్ కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన జీపీఎఫ్ ఏదైనా ఉండేది, వాళ్ళకి శాలరీస్ టైం పడడం కానీ, అందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎక్కడన్నా కానీ యాజిటేషన్ ఒక్కటైనా జరిగిందండి ఆ 5 yearsలోని టైంకి శాలరీస్ పడి. ఇప్పుడు శాలరీస్ పడడమే మెజర్మెంటా అని మీరు అడగచ్చు నన్ను. అసలు అప్పుడు స్టేట్ డివైడ్ అయిపోయి 16,000 crores డెఫిషిట్లో ఉండి, పవర్ కూడా మనకి అంత డెఫిషిట్లో వీళ్ళు ఇంకా మనకు కట్టవలసింది ఉండి, ఇంకా 10 years ఉంచుకోమన్నా కూడా హైదరాబాద్ నుంచి మనం అక్కడికి వెళ్ళిపోయి ఆ 5 years ఎక్కడా కూడా మనకి సఫికేషన్ లేకుండా గవర్నమెంట్ ఎంప్లాయీస్ టైంకి శాలరీస్ వేస్తూ, దాంతోపాటు అమరావతి ల్యాండ్ అక్విజిషన్ ₹1 కట్టకుండా మనం తీసుకొని పూల్ చేసి మనం అన్ని ప్లాన్ చేస్తున్న సమయంలో ఒకేసారి గవర్నమెంట్ టాపుల్ అయిపోయి 5 years తర్వాత మొత్తం డిస్ట్రక్షన్ జరుగుతుంది. దాన్ని మళ్ళీ ఆ గ్రేవ్ యార్డ్ మొత్తం తీసుకొచ్చి మళ్ళీ బిల్డ్ చేయాలంటే ఎంత కష్టం. మీరు అంత అభివృద్ధి చేసినప్పుడు ఎందుకు మీరు ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు? అదే చెప్తున్నానండి, కొన్నిసార్లు నేను ఇందాక ఏం చెప్పానంటే కన్సిస్టెన్సీ ఉంటుంది లీడర్కి, ప్రజలు కూడా అంతే కన్సిస్టెన్సీ ఉండాలి కదండి. ఏమైంది, ఒక ఛాన్స్, ఓకే ఈ అబ్బాయికి మనం ఛాన్స్ ఇవ్వలేదు, తను ఏదో ఒక ఛాన్స్ అడుగుతున్నాడు, వాళ్ళ సిస్టర్ ఏడ్చారు, వాళ్ళ మదర్ ఏడ్చారు, వాళ్ళందరూ ఎవరండి ఈరోజు? సో అది టెంపరీ బ్లాక్. ఇప్పుడు ఈరోజు చెప్తానండి, సింపుల్గా ఒక చిట్ ఫండ్ కంపెనీ ఓపెన్ చేస్తారు, ఏమంటారు, మీరు దీంట్లో చిట్ కట్టండి, మీకు సోఫా ఇస్తాం, టీవీ ఇస్తాం, లేకపోతే మీకు వడ్డీ 10% ఇస్తాం. ఎంతమంది మోసపోవట్లేదండి? కానీ ఆ 7 days 10 days ఆ చిట్ ఫండ్ ఎత్తేస్తాడు వాడు. ఎత్తేసిన తర్వాత 20 days తర్వాత వచ్చి మేము తప్పు చేసాం బాబు, మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేసినప్పుడు అని అడిగితే, ఆ రోజు ఏంటంటే మేమే సంపాదించుకోవాలనే స్వార్థం ఉంటుంది కాబట్టి వాళ్ళకి. ఆ 10 lakhs పాపం అప్పు చేసి ఏదో చేసి కట్టేస్తారు. ఆ 1 week 2 weeks తర్వాత చిట్ ఫండ్ కంపెనీ ఎత్తేసిన తర్వాత మోసపోయామని వస్తారు. సేమ్ జరిగింది ఇది. ఏంటది, ఆ రోజు తను యంగ్స్టర్లా బిల్డప్ ఇవ్వడం, నేను ఏదో చేస్తానని నమ్మకం కల్పించడానికి ఒక బబుల్ క్రియేట్ చేయడం, చెల్లి తల్లి అందరూ రోడ్ మీదకి రావడం, ఇవన్నీ చూసి ఎందుకు తనకి ఇవ్వకూడదు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఒకసారి అని ఇవ్వచ్చు కదా. ఇచ్చిన తర్వాత 5 years అసలు నానా నరకం చూశారు. చూసిన తర్వాత ఏంటి నరకం అంటున్నానంటే, బేసిక్ థింగ్ ఒకరికి ఫోన్ చేయాలంటే వాట్సాప్లో చేయవలసి వచ్చింది, నార్మల్ కాల్ కూడా చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. అంత సఫికేషన్ ఇచ్చారు. టీచర్స్ రోడ్ మీదకి వచ్చారు. వైన్ షాప్ దగ్గర టీచర్ పెట్టడం ఇండియాలో ఎక్కడని చూసామండి? అనకాపల్లిలో వైన్ షాప్ దగ్గర టీచర్ని పెట్టారు కాపలాకి. డాక్టర్ మాస్క్ అడిగితే రోడ్ మీద పడేస్తుంటే ఏముంది, ఒక డాక్టర్ అరిశారు అనుకోండి, పిలుస్తాం, ఏమయ్యా నీ కష్టం ఏంటని అడగడమే లీడర్ బాధ్యత. కొంతమంది ముఖ్యమంత్రులు అయితే మొహం మీద అడిగారు, కొంతమంది ముఖ్యమంత్రులు అయితే అంటే ఎన్టీ రామారావు గారిని అయితే బట్టలు కూడా చింపడానికి కొంత ఎంప్లాయీస్ ప్రయత్నించారు ఒక యాజ్ స్టేషన్లో. అయినా ఆయన ఏంటంటే పేషెన్స్ తోటి వాళ్ళు పాపం ఏదో తొందరపడి చేస్తుంటారు, వదిలేస్తారు. కానీ హ్యుమానిటేరియన్ గవర్నెన్స్లో ఏమాత్రం కూడా ఆలోచించకుండా వాళ్ళు రోడ్ మీద పడిచి నరకం చూపెట్టారు. అవన్నీ ఊరికెందుకు పోతాయండి? సో ఈరోజు తెలుసుకున్నారు అది. దానికి ఏం చేస్తున్నారు, స్ట్రెంగ్తన్ చేసుకోవాలి, లేకపోతే మన స్టేట్కి ఇంకా ఫ్యూచర్ ఉండదు అని ప్రజలు డిసైడ్ అయ్యారు. ఇప్పటికి ఆ 5 years ఎందుకు జరిగాయంటే ఆ ఒక్కరోజు వల్ల జరుగుతాయి కదండి. 2-3 సార్లు రీకాల్ చేయరు కదా ఎలక్షన్. ఆ ఒక్కరోజుకి డ్రామా అదండి, ప్రజలు వదిలేసండి. ఇప్పుడు వాళ్ళ సిస్టర్కే తెలిసి వచ్చింది కదా, అంటే ఇంకా జనాలు ఎంత మాత్రం. సో ఇవన్నీ కూడా ఏంటంటే పాలిటిక్స్లో కొన్ని జరుగుతాయి, కొన్ని ముఖ్యమంత్రులు వస్తారు పోతారు. కానీ నేను అంటుందంటే ఇలాంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిని మాత్రం మనం వదులుకోకూడదు, కంటిన్యూ చేసుకోవాలనేది నా ఉద్దేశం. అండ్ మీరు అన్నారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గమనించి ఓడించారు అని చెప్పి, కానీ మమ్మల్ని అన్నారు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నది అంటే సంక్షేమం అని చెప్పి సరిగ్గా అమలు చేయట్లేదు, అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారు, సంపద సృష్టి అని చెప్పి నాటకాలు ఆడుతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. సో ఎలా? ఇప్పుడు 1 year అయిందండి, ఏ గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా బయటకు వచ్చి మాట్లాడాడండి శాలరీస్ గురించి కానీ దేని గురించి అయినా? మీరు అబ్జర్వ్ చేయండి, ఒక్క స్టేట్మెంట్ లేదు.
1 year అయిందండి. అందరికీ ఇప్పుడు సంక్షేమం గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు ఎలా మాట్లాడతారండి? మొన్నే కదా ఆయన అన్నాడు వీళ్ళు 15,000 ఇచ్చారా అని అడిగారు. మరి అది పడిపోతున్న తర్వాత ఏం మాట్లాడలేదు ఎందుకు? అప్పుడేమంటారు, ఇంకోలా మాట్లాడడం మొదలు పెడతాడు. అరాచకం చేసేస్తున్నారు, కేసులు పెట్టేస్తున్నారు. నువ్వు ఫస్ట్ ఒక మాట మీద ఉండాలి, ఒక స్టాండ్ తీసుకోండి. ఏంటో స్టాండ్ అంటే ఫ్రీ బస్ ఇస్తావా లేదా అని అడిగారు, ఫ్రీ బస్ వచ్చింది. మళ్ళీ ఒక్కొక్కరు 15,000 వేస్తావా లేదని 15,000 వచ్చింది. రైతులకు డబ్బులు వేస్తావా లేదన్న వచ్చేసింది. పెన్షన్ పెంచుతావా లేదన్న పెంచేశారు. ఇంక నీకేం కావాలి, ఇంకేం కావాలి నీకు? గ్యాస్ బండ్లు ఇస్తున్నారు. సో అన్నీ ఇంప్లిమెంట్ చేసుకుని వెళ్తున్నారు. ఒక పక్క నుంచి మీరే అంటున్నారు రాష్ట్రం అంతా పాడైపోయిందని. అయినా పాడైపోతున్న సమయంలో, డెఫిసిట్ ఉన్న సమయంలో ఇప్పటికీ కూడా రాజకీయ చిత్రత్వంతో అంటాను నేను. ఇది ఎందుకు అంటున్నానంటే, ఒక మనిషి వల్ల, ఒక బ్రాండ్ వల్లే ఆంధ్రప్రదేశ్ బతుకుతుందని ఎందుకు అంటున్నానంటే, ఢిల్లీని కూడా కంట్రోల్ చేసుకోవడం రావాలి కదండి. ఎందుకు అంటున్నానండి ఈ మాట? కేసులు నీ మీద ఎక్కువ ఉన్నాయి అనుకోండి, నువ్వు ఢిల్లీని కంట్రోల్ చేయలేవు. నువ్వు వెళ్ళి కాళ్ళ మీద దాసోహం అయిపోవాలి, స్టేట్ని కూడా తాకట్టు పెట్టేవాలి. కానీ అక్కడ ఏముంది, నిజాయితీగా బతికారు కాబట్టి ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా అది ప్రూవ్ చేసుకోగలను అనే శక్తి ఉంది కాబట్టి ఆయన ఒకటే అన్నాడు, నాకు ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ చాయిస్, నాకు అది కావాలి. ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఏం చేయాలని చేయండి అని అడుగుతున్నాడు. ఇంకేది కదా, ఎజెండా ఏం లేదు కదా. నీతి ఆయోగ్ మీటింగ్లో కూడా కూర్చొని ఏం చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్లూ ప్రింట్ గురించి మాట్లాడుతున్నాడు. టీసీఎస్ అంత పరిగెట్టుకొని వచ్చి ఆంధ్రప్రదేశ్ అంతా తిరుగుతుంది, టీసీఎస్ ఓనర్లు వచ్చి టాటా కంపెనీ వాళ్ళు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? రెన్యూ ఎనర్జీ వాళ్ళు వచ్చేసి నేను ఇన్ని గిగావాట్ల ఎనర్జీ పెట్టేస్తాను, ఎన్ని పాజిటివ్గా ఎందుకు జరుగుతున్నాయి అంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ వన్ బ్రాండ్ సిబిఎన్. అంతే జరుగుతుంది. అందుకే నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సంక్షేమ పథకాలు Super 6 ఏదైతుందో అన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, అన్ని 100% అవుతాయి. ఇప్పుడు ఒకటే మొన్నటి దాకా బస్సు గురించి మాట్లాడడం మానేశారు. కానీ నువ్వేం చేసావు? ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్, లిక్కర్ మొత్తం ప్రొహిబిట్ చేస్తున్నాను, మద్యపాన నిషేధం, ఫస్ట్ వర్డ్ అదే కదండి. ఈరోజు మద్యపాన నిషేధం ఆ 5 yearsలో చేయకపోగా మళ్ళీ ఆడవాళ్ళు పసుపుతాలు తెంపి వాళ్ళ భర్తలు చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీల మీద డబ్బు సంపాదించి అంత పెద్ద స్కాండల్ ఇండియాలో లేదు ఇప్పుడు వచ్చి. దాని మీద మళ్ళీ అంటే మధ్యలో మాట మార్చడం ఎలాగా? సంక్షేమం జరగాలంటే లెక్కర్ డబ్బులు కావాలి కదా. ఇప్పుడు లెక్కల డబ్బుల మీద డిపెండ్ అయ్యాం మనం కాదే. నేను అందుకనే ఏం చెప్తున్నానంటే, చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఒక రాజకీయ విజన్ ఉంది, ఒక పొలిటికల్ విజన్ ఉంది, ఎకనామికల్ విజన్ ఉంది, మళ్ళీ ఫ్యూచర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్స్టిట్యూషన్తో ఆలోచించి ఏ విధంగా తీసుకెళ్లాలో శక్తి ఉంది, వరల్డ్ లీడర్స్తో కూడా మాట్లాడే దమ్ము ఉంది, ప్రధానమంత్రిని కూడా ఒప్పించి ఇక్కడికి తీసుకొచ్చి ఇనాగ్రేషన్స్ అన్ని తీసుకొచ్చి డబ్బులు తీసుకొచ్చే సత్తా ఉంది. నువ్వు మొన్న ఏం చేశారండి, సింగపూర్ వెళ్తే ఈమెయిల్స్ పంపిస్తున్నారు వీళ్ళు, దొంగ ఈమెయిల్ ఐడీలతోటి ఇన్వెస్ట్మెంట్లు ఆపడానికి. అంటే నువ్వు తెలుగు వాళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు వైఎస్ఆర్సీపీ, తెలుగు వాళ్ళని దించడానికి పనిచేస్తున్నారా, అగౌరవపరచడానికి పనిచేస్తున్నారా? అది వాళ్ళకి క్లారిటీ ఉండాలి కదండి. సో అందుకనే ఫస్ట్ కంట్రీ, సెకండ్ స్టేట్, ఐడియాలజీ ఆఫ్ టీడీపీ ఈజ్ ఆల్వేస్ ఫర్ ప్రైడ్ ఆఫ్ తెలుగు. ఇది ఎప్పుడు ఎక్కడైనా మారేయండి, ఫస్ట్ నుంచి 82 నుంచి ఒకటే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.